ఈ పిక్లో లాగైతే మీకు ఈ కటింగ్ అనేది చూపిస్తున్నా అండి. హాయ్ హలో అండి, వెల్కమ్ టు విద్యా ఫ్యాషన్స్. నేను మొన్న ఒక మోడల్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నా అని చెప్పా కదండి. ఆ బ్లౌజ్ మోడల్ ఇది ఫ్రంట్ అండి. ఇది బ్యాక్ వచ్చేసి ఆల్రెడీ కట్ చేశాను. బ్యాక్ వచ్చేసి బ్యాక్ బోట్ నెక్ అండి, బ్యాక్ సైడ్. ఇది వచ్చేసి ఫ్రంట్. దీన్ని ఏమంటారంటే మధుబాల బ్లౌజ్ నెక్ మోడల్ అంటారండి. నాకు కూడా తెలియదు, యూట్యూబ్లో చూస్తే వచ్చింది. సారీ, యూట్యూబ్ కాదు, పింట్రెస్ట్లో వచ్చింది. మధుబాల బ్లౌజ్ నెక్ మోడల్ అని అంటారంట ఇది. ఓకేనా. ఇదిగోండి, నేను ఇది కటింగ్ అనేది ఎలా తీసుకున్నా అంటే, బ్యాక్ పార్ట్ ఉంటుంది కదండి, బ్యాక్ పార్ట్ పెట్టేసి ఫస్ట్ మొత్తము బ్యాక్ పార్ట్ ఎలా ఉంటుందో మొత్తం అలానే మార్కింగ్ అనేది చేసుకున్నాను. మార్కింగ్ చేసుకున్న తర్వాత అదిగోండి, ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 4.5 తీసుకున్నాను. బ్యాక్ సేమ్ అదే ఇలా వేసుకున్నాను మార్కింగ్. ఇదిగోండి, ఫ్రంట్ వచ్చేసి ముందు బ్యాక్ నెక్ కంటే లెంత్, బ్యాక్ లెంత్ కంటే ఒక 1 ఇంచ్, మనం ప్రిన్సెస్ కట్ అంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, సేమ్ అలానే తీసుకున్నాను. దీనికి కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని, మనం క్రాస్ బెల్ట్కి ఎలా అయితే 2 ఇంచెస్ ముందు మార్కింగ్ చేసుకుంటామో అలాగా 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేశానండి. ఇదిగోండి, 2 ఇంచెస్ మార్కింగ్ చేశాను. 2 ఇంచెస్ మార్కింగ్ చేసిన తర్వాత ఇదిగోండి, ఇక్కడ నుంచి 3.5 ఇంచెస్ ఇక్కడికి, అంటే వాళ్ళ లావుని బట్టి, వాళ్ళు ఒళ్ళు ఎంత ఉన్నారు, ఎక్కువ లావు ఉన్న వాళ్ళకి ఇంకా 4 ఇంచెస్ కూడా పడుతుంది, సన్నగా ఉన్న వాళ్ళకి 3 ఇంచెసే పడుతుంది. అలాగా వాళ్ళ చెస్ట్ని, వాళ్ళ ఉండే లావుని బట్టి ఉంటుందండి. కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది, 4.5 కూడా వస్తుందండి కొంతమందికి, ఇంకా బాగా ఒళ్ళు ఉన్న వాళ్ళు. నేను ఇప్పుడు కుట్టే బ్లౌజ్కి అయితే 3.5 అయితే సరిపోతుందండి. ఇగోండి, ఇక్కడ నుంచి ఇలా 3.5 తీసుకోవాలి. సేమ్ అలానే ఇక్కడ నుంచి కూడా ఇలా 3.5 తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ పైన షోల్డర్ నుంచి ఇక్కడికి 10.5 తీసుకున్నా అండి నేనైతే. 10.5 తీసుకొని ఇదిగోండి, ఇలా స్ట్రైట్ మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ చేసుకొని ఇదిగోండి, ఇలా 1 ఇంచు, ఇలా 1 ఇంచు, ఇటు నుంచి ఇటు 1 ఇంచు, ఇటు నుంచి ఇటు 1 ఇంచు అయితే తీసుకున్నాను. తీసుకొని ఇలా స్ట్రైట్ ఇక్కడికి మార్క్ చేశాను. మార్క్ చేసి ఇలా ట్రయాంగిల్ షేప్లో, కోన్ షేప్ ఎలా వస్తుంది అలాగా షేప్ గీసాను అనమాట. దీనికి ఇలా షేప్ గీసేసి తర్వాత ఇగోండి, ఇక్కడ 1 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి ఇలా 3.5, ఇక్కడ నుంచి 3.5 ఫ్రంట్కి ఇలా 3.5 తీసుకోవాలి. ఈ చివర వచ్చేసి 2.5 అండి. అక్కడ 3.5, ఇక్కడ 2.5, 1 ఇంచ్ ఇక్కడ తగ్గించుకున్నాను, ఇక్కడేమో 1 ఇంచ్ పెంచుకున్నాను. అలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇగోండి, ఈ షోల్డర్ ఉందా, ఇది 4.5 తీసుకున్నా కదండి, ఇది 3 ఉందండి. మొత్తం షోల్డర్ వచ్చేసి 7.5 పెట్టుకున్నాను నేను. ఇది వచ్చేసి 3 ఉంది. ఇగోండి, ఇక్కడ నుంచి ఎలా అంటే, ఒక్క నిమిషం నేను చూపిస్తాను. ఇగోండి, ఇలా టేప్ పెట్టుకొని ఇలా 3 ఇంచెస్, 3 ఇంచెస్, 3 ఇంచెస్, 3 ఇంచెస్, 3 ఇంచెస్, 3 ఇంచెస్, ఈ టర్నింగ్ వరకు దీన్ని, ఈ లైన్ ఆధారంగా తీసుకొని టేప్ మనం ఇలా తిప్పుతూ 3 ఇంచెస్ 3 ఇంచెస్ తీసుకోవాలండి. ఇలాగా తీసుకొని ఇక్కడ వరకు ఇలా మార్క్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వరకు ఫస్ట్ మార్క్ చేసుకున్న తర్వాత ఈ నెక్ అనేది మనము ఇలా షేప్ అనేది తీసుకోవాలి. ఇలా షేప్ తీసుకున్న తర్వాత ఇందాక నేను చెప్పా కదండి, ఇక్కడ 3.5 తీసుకున్నాను. సేమ్ అలాగే ఇటు కూడా 3, ఈ డాట్ దగ్గర నుంచి ఈ డాట్కి 3.5 ఇంచెస్ తీసుకున్నాను. సన్నగా ఉన్న వాళ్ళకైతే 3 కూడా తీసుకోవచ్చు, ఇంకా లావు ఉన్న వాళ్ళకి 4 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు, మెజర్మెంట్ని బట్టి. నేనైతే ఈ బ్లౌజ్కి 3.5 తీసుకున్నాను. ఇగోండి, ఇటు 3.5 మార్క్ పెట్టుకున్నాను. పెట్టుకొని ఇగోండి, ఇక్కడ నుంచి ఇలా షేప్ చేయాలి. ఇలా ఒక పార్ట్ ఎలా వస్తుంది అలాగా ఇలా షేప్ అనేది చేయాలి. ఇలా షేప్ చేశాక ముందు మార్కింగ్ మొత్తం ఇలా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత
కటింగ్ అయ్యాక నేను చూపిస్తాను, ఎందుకంటే వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరండి, అందుకని మార్కింగ్ అయ్యాక నేను చూపిస్తున్నాను, కటింగ్ అయ్యాక నేను చూపిస్తాను. ఓకేనా? ఇదిగోండి, ఫస్ట్ మనం చుట్టూ కట్ చేసుకోవాలండి. చుట్టూ కట్ చేసుకున్న తర్వాత ఇది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఇది ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇది అనేది కట్ చేసుకోవాలి మనం. ఈ పీస్ వచ్చేసి అవసరం లేదండి, ఇది పడేయాలి. ఇది ఇలా దగ్గరకని జాయింట్ అనేది వస్తుంది. ఇది ఇలా అయితే మనం ఒక పిన్ లాంటిది పెట్టేసుకోవాలండి, టేప్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ రౌండ్ అనేది కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి, కటింగ్ అయితే చేసేసాను. ఇదిగోండి ఇలా, ఇదొక పార్టు, ఇదొక పార్టు, ఇదొక పార్టు ఇలా వచ్చేసింది. మనము ఇది స్టిచ్ చేసేటప్పుడు ఈ డాట్ అనేది ఇలా పట్టేసేయాలండి. ఇలా పట్టేసినప్పుడు ఇదిగోండి ఇలా అనేది వస్తుంది. ఇది వచ్చేసి ఇలా వస్తుంది ఇలా. ఓకేనా? దీని తర్వాత నెక్స్ట్ ఎలా వస్తుంది అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను నేను. మీకు ఒకవేళ ఇది స్టిచ్చింగ్ అది కావాలి అంటే మాత్రం కంపల్సరీ నాకు కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేస్తే నేను వీడియో అనేది పెడతాను. ఓకేనా? బాయ్.